ఏపీలో రాజ్యసభ పదవుల భర్తీ విషయంలో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందులో ఏపీలో 3 స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఈసీ. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. పదవి ఎవరికి దక్కుతుందనన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీలో వైసీపీకి చెందిన 3 సభ్యులు పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అందుకే ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అయితే కూటమికి ఏపీలో ఏకపక్ష మెజార్టీ ఉంది. ఆ 3 స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకుంటాయి. కూటమి నేపథ్యంలో 3 పార్టీలకు చెరో పదవి లభిస్తుందని అంతా భావించారు. అయితే ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతున్నాయి. నామినేషన్ల దాఖలు గడువు సమిస్తుండటంతో రోజుకో పేరు తెరపైకి వస్తుంది. అయితే ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ 3 స్థానాలు బీసీలు ప్రాతినిధ్యం వహించినవే. ఆ స్థానాల్లో వారికి ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. లేకుంటే ఇబ్బందికరమని కూటమి భావిస్తుంది. కూటమి తీరుపై విమర్శలు వ్యక్తమవుతాయని అనుమానిస్తుంది. దీంతో అన్ని రకాల సమీకరణలకు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకోనుంది. వైసీపీకి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే టైంలో వారికి కూటమి పార్టీల నుంచి ఒక హామీ వెళ్లినట్లు సమాచారం. మోపిదేవి వెంకటరమణ మరోసారి రాజ్యసభకు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. బీదం మస్తాన్ రావు మాత్రం మరోసారి రాజ్యసభకు ఛాన్స్ ఇస్తామన్న హామీ మేరకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ తరపున ఆయన ఎంపిక ఖాయమైనట్లు సమాచారం. ఇంకోవైపు కృష్ణయ్య బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఆయనకు మరోసారి రాజ్యసభ సీటు ఇచ్చి తెలంగాణలో పార్టీ బలోపేతానికి మార్గం చూపవచ్చు. అందుకే బీజేపీ తరపున కృష్ణయ్యకు ఖాయం చేయవచ్చు. అయితే 3వ పదవి ఎవరికి ఇస్తారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తొలుత బీజేపీకి కాకుండా జనసేనకు ఒక పదవి ఖాయమని ప్రచారం సాగింది. ప్రధానంగా నాగబాబు పేరు వినిపించింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మరీ చర్చించినట్లు ప్రచారం నడిచింది. అయితే తాజాగా నాగబాబు ట్వీట్ చూస్తే మాత్రం ఎన్నికల భరి నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తుంది. ఇంకోవైపు టీడీపీకి ఉన్న 2 పదవి కోసం కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, సానా సతీష్ల మధ్య ఫైట్ నెలకొన్నట్లు సమాచారం. మొత్తానికైతే ఏపీలో రాజ్యసభ పదవుల మిస్టరీ ఇంకా వీడడం లేదు. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.